హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ పెరిగింది అన్నారు. టవర్లు వస్తాయి ఎక్కడైనా ఏమైనా అన్నారు కదా. ఏటీఎల్ సిమ్ అయినా సరే, జియో సిమ్ అయినా సరే, వడాఫోన్ సిమ్ అయినా సరే, పిఐ సిమ్ అయినా సరే, ఏ సిమ్కైనా కూడా పల్లెటూరు గ్రామాల్లో టవర్ వస్తుంది, రావడం లేదు. అది ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థం కాలే. అదే సిటీలోనో టౌన్లోనో 5G వస్తుంది. అక్కడైతే అన్లిమిటెడ్ ఉంటుంది, ఇక్కడైతే అన్లిమిటెడ్ ఉంటుంది. కాదనిలే, మేము నెలకు 300 వేయాల. మాకు బొక్క, అది నెట్ బ్యాలెన్స్ బొక్క, అమౌంట్ బొక్క. ఆదాయం ఎవరికి? కంపెనీ ఓనికి ఆదాయం. అదేవిధంగా ఆ కంపెనీ ఓనికి ఆదాయం వస్తుంది కదా, అది ప్రైవేట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ అది సెంట్రల్ గవర్నమెంట్. బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది. బిఎస్ఎన్ఎల్ సిమ్కి భానుగారితో టవర్ ఉంది. భానుగారితో టవర్ వేస్తే మొత్తం నరసింపల్లి వరకు టవర్ పోతుంది. ఫోన్లు వినిపోస్తాయి. టవర్ ఎప్పుడైతే రాదో సిగ్నల్ చూపిదు. అలా మీ సిమ్లు చూపిస్తున్నాయా? నెట్వర్క్ ప్రాబ్లము అని వాయిస్ కట్ అవుతుంది. అది ఎలా ఎందుకు అవుతుందో మాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక సిమ్ పెట్టి, ఒక టవర్ పెట్టి మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. మన సొమ్ము మనమే తిన్నాం. గవర్నమెంట్ ఎవరిది? మంది. ప్రజలు ఎవరు? మనం. మన సొమ్ము మనమే తిన్నాం. ఉద్యోగ సొమ్ము మనకొద్దు. ప్రైవేట్ కంపెనీలు ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పల్లెటూరుని విడదీసిన వలన ప్రైవేట్ కంపెనీని ఎత్తేయాల్సింది. ఇది గ్యారంటీ.